హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని అంటారు. అలాగే మీ జీవితానికి సంబంధించిన సమాధానాలు కూడా చాలాసార్లు మీలోనే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ చేశారనో, పక్క వాళ్ళు చేస్తున్నారనో, వాళ్ళకి లాభాలు వచ్చాయనో అదే దారిలో మీరు నడుస్తుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. మీ రియల్ లైఫ్కి, మీ ఐడియల్ సెల్ఫ్కి మధ్య ఎక్కడైనా సంఘర్షణ జరుగుతుందేమో గమనించండి. మీ మనసు నిజంగా ఏం కోరుకుంటుంది? మీరు ఎంచుకున్న దారి దానికి ఎంత దగ్గరగా ఉంది? ఈ రెండు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగితే చాలా సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి 999 టైమ్స్ ప్రయత్నించాడనో, లేక ఎవరో ఐఏఎస్ చదవడానికి 15 ఏళ్ళు కష్టపడ్డారు కాబట్టి నేను అదే చేయాలి అనో కూర్చోకండి. ఈ ఆలోచన సరైంది కాదు. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు, పరిస్థితులు వేరు, లక్ష్యాలు కూడా వేరు. అందుకే నిర్ణయం తీసుకునే ముందు మీ ప్రస్తుత పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి, ఈ కాలానికి ఉన్న అవకాశాలు మరియు అవసరాలు కూడా పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ ప్రస్తుతం మీరు చేస్తున్న పని మీకు నచ్చకపోయినా దాన్ని వెంటనే వదిలేయడం సాధ్యం కాకపోతే నిరాశపడకండి. రోజులో కొంత సమయమైనా లేదా వారానికి కొంత సమయమైనా మీకు నిజంగా ఇష్టమైన పనికి కేటాయించండి. దాన్ని క్రమంగా నేర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఊహల్లో మాత్రమే జీవిస్తూ గాల్లో మేడలు కట్టకండి. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మీ పరిస్థితులను అంగీకరించండి. వాటికి అనుగుణ్యంగా ముందుకు సాగండి. బీ రియలిస్టిక్. ఇదే స్థిరమైన విజయానికి మొదటి అడుగు. థ్యాంక్ యూ.